మా ప్రభావ పరిశుద్ధమైన ఆక్షేపించుకుంటున్నాను. ప్రభా ఈ దినాన్ని మమ్మల్ని సంతృష్టాన్ని చూపిస్తున్నాను. ప్రభా గడిచిన దినాలన్నీ కూడా ఈ మాసంలో మీరు మాకు తోడైంది నడిపించడం ప్రభా ఈ దినము కూడా నా ప్రభుత్వం మీరు మీ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా మంచి వెళ్ళినాము మాతో మీరు ఉండండి. ఆశగా నా ప్రాణాన్ని ఉండదు. మాలో ఆశలను మీరు గుర్తించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విని ఈ వాక్య ప్రకారంగా మా జీవితాలు మర్చుకోవడానికి ఈ చిత్త ప్రకారంగా ప్రభావాన్ని జీవించడానికి మీ యొక్క నేర్చుకోవడానికి మాకు ఆశను కల్పించండి. సైగల నివసం మా పక్షాల తప్పమతో మాట్లాడండి. రావాల్సిన మా ప్రియులు తీసుకురండి. ప్రభావి వాక్యం ద్వారా మేమందరం కూడా మీరు పొందడానికి సహాయం చేయండి. అది బట్టి కానీ మమ్మల్ని బట్టి కానీ మీ కార్యంలో ఆపవద్దు. ప్రభా మీ మాటల వల్ల మేమందరం కూడా మీరు కొనుక్కోబడి ప్రభా జీవించబడటానికి దిద్దుబాటు చేసుకోవడానికి సమాధానపరచబడటానికి సమాధాన పడడానికి సహాయం చేయాలి. అయినా కనుక మీరే ప్రవేశిస్తున్నాము నేను ప్రార్థిస్తున్నాను. ఆమె ప్రభునామమున మీ అందరికి వందనాలండి. వాక్యాన్ని చదువుతున్నాం. లోకము లోకాన్ని అనుసరించి నడుస్తుంది. లోకము లోకాన్ని అనుసరించే నడుస్తుంది. పరలోకము పరలోక సంబంధులు పరలోకాన్ని అనుసరించి లోకము లోక సంబంధులు లోకాన్ని అనుసరించి నడుస్తుంది. మనం పరలోక సంబంధం మన పరలోక సంబంధం అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అని ఉంది వాక్యం. మన రాజ్యము ఈ లోక సంబంధమైనది. అది ప్రభు చెప్తారు. ఏమంటారంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. రాజు అంటే రాజే, కానీ ఆయన ఈ లోక సంబంధమైన రాజు మాత్రము కాదు. పరలోకము ఆయన రాజే, కానీ మనం ఎవరికి రాజు? పరలోక సంబంధులకి రాజు, కానీ లోక సంబంధులకి రాజు కాదు. మనం పరలోక సంబంధులం అయితే మనకి రాజు, మనల్ని ఏలే దేవుడు, రాజు, నాయకుడు, సమస్తము తండ్రి అని పిలువబడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనం పరలోక సంబంధులుగా ప్రత్యేకించబడిన జనముగా ఈ లోకంలో ఉండాలి. మనకి శరీరం ఉంది, మనకి శరీర స్పందన ఉంది, శరీర కోరికలు ఉంటాయి, శరీర ఆశలు ఉంటాయి, శరీర మనస్సు ఉంటుంది, శరీర పద్ధతులు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక నుండి దేవుని కుమారుడై ఉండి ఆత్మ స్వరూపమైన దేవుడై ఉండి భూమి మీదకి శరీరంతోనే వచ్చాడు. ఆయనకి కూడా శరీరము రక్త మాంసాలు ఉన్నాయి, పెరిగాడు, ఆహారము తీసుకుంటున్నాడు, ఆయన అన్నీ ఉన్నాయి. అని ఆయన పరలోక సంబంధిగా ఈ లోకంలో జీవించాడు. ఇదే మనం చేయవలసింది కూడా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. యేసుక్రీస్తు క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా క్రీస్తు యొక్క మాదిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారు క్రైస్తవులు. క్రైస్తవులు అని పేరు ఎట్లా వచ్చింది? క్రీస్తుని వెంబడించడం వల్లే క్రైస్తవులు. బౌద్ధుడిని
వెంబడిస్తే, బుద్ధుడిని వెంబడిస్తే బౌద్ధుడు, జైనుడిని వెంబడిస్తే జైనుడు, హిందూ పద్ధతుల ఆచరించి వెంబడిస్తే హిందువులు, క్రైస్తవుడు క్రీస్తుని వెంబడిస్తే క్రైస్తవుడు. ఇప్పుడు మనం క్రైస్తవం అయ్యాం కనుక మన రాజు, మనల్ని ఏలుతున్నటువంటి రాజు, నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరు? పరలోక. కనుక మనం పరలోక సంబంధులము భూమి మీద ఉన్నాం. పరలోక సంబంధులు భూమి మీద ఉన్నాం. భూమి మీదే పరలోక సంబంధం అంటే మన రాజ్యం వేరు, మన రాజ్యము వేరు, మన నడిపింపు వేరు, మన భాష వేరు, మన పద్ధతులు వేరు. లోక సంబంధులు లోక సంబంధమైనటువంటి నడిపింపుతో నడుస్తారు. కానీ పరలోక సంబంధం అని చెప్పుకుంటున్న మనము భూలోకంలో ఉన్నాం, కానీ భూలోక సంబంధమైనటువంటి నడిపింపుతో మనం ఉండకూడదు. అయితే పరలోకం ఉన్నది, భూలోకం ఉన్నది. పరలోకంలో ఒక సైన్యం ఉన్నది, భూలోకంలో కూడా సైన్యం ఉన్నది. భూలోక సైన్యము ఎలా ఉన్నాం? మనము రక్త మాంసాలు కలిగిన వారుగా ఉన్నాం. పరలోక సైన్యము దేవలోకంలో ఉన్నారు. పరలోక సైన్యములో రక్త మాంసాలు కలిగినటువంటి వారుగా ఉన్నారా? ఆత్మలే, అన్ని ఆత్మలు, దేవలోకాలు. పరలోకంలో దేవలోకాలు ఉన్నారు. పరలోక సైన్యానికి దేవుడు అప్పగించిన దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించటమే. పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ప్రతిగానాలతో స్తుతిగానాలు చేస్తున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నమ్ముతున్నాం. కనుక ఇక్కడ భూలోకంలో ఆయన సైన్యానికి ఇచ్చినటువంటి పార్లమెంట్ స్తుతించడమేనా? స్తుతులు కూడా ఉన్నాయి, స్తుతిస్తున్నాం. కానీ ఆయన సైన్యము ఏం చేయాలి? ఆయన సైన్యానికి దేవుడు ప్రకటించాలి. కానీ ఆయన సైన్యానికి ఆయన అప్పగించినటువంటి భారం ఏమిటంటే లోకాన్ని జీవించాలి. దేవదూతలకు పోరాటం లేదు భూమి మీద. అక్కడ పోరాటం కాదు, ఇక్కడ పోరాటం కూడా ఆయన అనుమతి లేకుండా దూతలు ఇక్కడికి వచ్చి పోరాడడం. కానీ ఇక్కడ ఎవరు పోరాడాలి? ఎవరు పోరాడాలి? తన ప్రజ అయినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు, వారే లోకంతో పోరాడాలి. లోకంతో పోరాడాలంటే లోకంలో ఎవరు వెళ్తున్నారు? లోకనాథుడైనటువంటి అపవాది వెళ్తున్నాడు. ఇందులో లోకాశలు, శరాశ నెక్రాశ, జీవపు డబ్బాలు వాడు ఏం చేశాడంటే కొనివేశాడు. మనుషులను ఏం చేశాడు? కొనివేశాడు. కొనివేయబడినటువంటి మనుషులని దేవుడు తన స్వరక్తం నుంచి కొన్నాడు. ఎవరిని? మానవుని. అంటే అందరూ దేవుని అంగీకరించారు. ఎంతైతే దేవుని వైపు తన దృష్టిని మండించారు, ఆయన వెతికారు, ఆయన కావాలని కోరుకున్నాడు, ఆయన వారికి ప్రత్యక్షమయ్యి ఏం చేశారంటే వాళ్ళని విడిపించడానికి స్వరక్తాన్ని ఇచ్చారు. కనుక ఆయన రక్తంలో మనం ఏమయ్యాం? కడగబడిన వ్యక్తులపై ప్రత్యేకితమైన జనమయ్యాం, ప్రత్యేకితమయ్యాం. చీకటిలో నుంచి వెలుగును దేవుడు వేరు చేశాను అని వ్రాయబడింది. కనుక మనం ఇప్పుడు చీకటి సంబంధులమా, వెలుగు సంబంధం? మునుపు పూర్వము మీరు చీకటి ఏంటిది, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. అంటే ఒక ప్రత్యేకత వచ్చింది కదా. అంటే చీకటితో సంబంధం లేదు. ఇంకా విడాకులు ఇచ్చేసాం. విడాకులు ఇచ్చినటువంటి భార్య మరలా ఆ భార్య దగ్గరికి వెళ్తానికి అవకాశం ఉందా? లేదండి, లేదు. ఏమైపోయింది? విడాకులు ఇచ్చేసాం. లోకానికి విడాకులు ఇచ్చావా? చెప్పండి అమ్మా, విడాకులు ఇచ్చావా లోకానికి? ఇంకా పెళ్లి చేసుకున్న భర్తగానే ఉన్నాడు వాడు.
ఇంకా పెళ్లి చేసుకున్నవాడిగానే ఉంటున్నాడు కదండి. కనుక మనం ఏం చేయాలి? విడాకులు ఇచ్చేయాలి. వాటితో సంబంధం ఇంకా మనకి. మరి సంబంధం లోకంలో ఉంటున్నాం కదయ్యా, లోకంలో ఉంటాము. దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అయితే ఆయన మనల్ని ఆయన రూపంలో, ఆయన కోరికలో నిర్మాణం చేశాడు కనుక ఆయన దైన ఆత్మ మనలో ఉంచాడు. కనుక ఆయన బిడ్డలుగా మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకించాడు. అలాగా దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కనుక మనం ఎవరు? ఆయన సొత్తు. ఆయన సొత్తు. ఆయన చేత కొనబడినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం కనుక ఆయన సొత్తు మనం. కనుక ఆయన బిడ్డలుగా జీవించాలి. ఇప్పుడు ఎవరండి? ఎవరు మొత్తం చూద్దాం చెప్పండి. పాతవాడి మొహమా చూద్దాం చెప్పండి. పాతవాడి మొహం చూస్తున్నామా? అంటే కొత్తగా వివాహం అయింది. ఎవరు? పూర్వం ఉన్నవాడు గుర్తుకొస్తున్నాడా? పూర్వం ఉన్నవాడు గుర్తుకొస్తున్నాడా? కొత్తగా మనం ఏమయ్యాం? జన్మించాం, విడాకులు ఇచ్చేసాం, లోకాన్ని విడిచిపెట్టాం. అంటే ఇప్పుడు లోక సంబంధంగా లోక మర్యాదలు మనలో కనబడుతున్నాయంటే ఇంకా ఎక్కడున్నాం? అక్కడే ఉన్నాం. మరి ఇప్పుడు పేరు మాత్రము దేవుని వారం చెప్పుకుంటున్నాం, కానీ లోకంలో ఉంటున్నాం. అది ఎవరికి? నీ దృష్టికి నీవు ఏమనుకుంటున్నావంటే నేను దేవుని వాడిని అని చెప్పుకున్నాను, కానీ దేవుని దృష్టికి మనం కనుక దేవుడు పెట్టినటువంటి పాదము భూమి మీద రక్త మాంసాలు కలిగినటువంటి మానవులు మనకి లోకంతో పోరాటము ఉన్నది. లోకంతో పోరాటం ఉన్నది. ఈ పోరాటములో నీవు జయశీలుడు కావాలి. జయశీలుడు కావాలి అంటే లోకము ఏంటి ప్రభా, ఇంత లోకాన్ని నా ముందు పెట్టావు, ఇంత నేను ఎలా జయించగలనంటే నేను లోకాన్ని జయించాను, మీరు జయిస్తారు. ఎందుకని? మీరు కాదు, మీలో నేనుండి ఏంటి మీలో నేనుండి లోకాన్ని జయిస్తాను. అప్పుడు మీరు జయశీలుడు. జయించడానికి ఎన్ని ఉన్నాయండి? ప్రాణి నిబంధనలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఒకళ్ళు చెప్పండి. జీవకిరీటము, జీవవృక్ష ఫలము, మరుగైన మన్న, కళ్యాణి వస్త్రాలు, ఆని చంద్రుడు, మరుగైన మన్న, తెల్ల రాతినిస్తాను, తెల్ల వస్త్రములు, కొత్త పేరు, దీపస్తంభం, 7 ఉన్నాయి. ఇలాగా దేవుడు చేయించువానికి అంటే మనం చేయించకుండా పర్వం రాజ్యానికి దాకా జయించావా? లోకాన్ని జయించావా? జయించలేకపోయావు. ఎందుకు జయించలేకపోయావు? ఆయన అడుగువానికి ఆయన వెతుకువానికి ఆయన సమీపంగా ఉన్నాడని యెషయా గ్రంథం 50లో అధ్యాయం ఉంది కదా. అంటే దుర్కాలమందు ఆయన్ని వెతకండి, ఆయన మీకు సమీపంగా ఉన్నాడు అని అది ఉంది కదా. ఆపత్కాలమందు ఆయన ఎందుకు వెతకలేకపోయావు? ఆపత్కాలమందు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోయావు? యుద్ధ కాలమందు నువ్వు రాజులైనటువంటి వాడు యుద్ధ కాలమందు దేవుని జ్ఞాపకం చేసుకొని వారు జయశీలులు అయ్యారు కదా. ఓడిపోయారా? దేవుడు ఎంత బలమైన సైన్యమైన వారికి భయపడవద్దు, జడియవద్దు, నేను మీ పక్షాన ఉన్నాను, నేను మీతో ఉండి యుద్ధము చేస్తాను. ఓడిపోయేది ఏమండి? ఓడిపోయేది ఎవరు? వాళ్ళు లోకంలో బలాఢ్యులుగా కనపడినప్పటికీ కూడా, వాళ్ళ మాటలు బలాఢ్యంగా ఉన్నప్పటికీ కూడా, వారు బలాఢ్యులుగా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయారా? గెలిచారా? బలాఢ్యుడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనము జయిస్తాం.
వ్యాధి అయినా, బాధ అయినా, కరువైన, కష్టమైన, ఉపద్రవమైన, హింస అయినా, మరణమైన ఏదైనాను జయిస్తావా లేదా? జయిస్తావా లేదా? ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారండి? చెప్తారు. జయించిన వాడు యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. ప్రియులారా, నడుము కట్టండి, నడుము కట్టండి, యుద్ధ వీరుడు కండి. నడుము కట్టి యుద్ధానికి సిద్ధపడు. ఒక వ్యక్తిగా నువ్వు నిలువు. కనుక ధైర్యంగానే ఉండు. ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే నీకు ఎలాంటి శక్తి, బలము దేవుడిస్తాడు. కనుక మన పక్షాన ఇప్పుడు ఎవరున్నారు? ఉన్నాడు. ఆయన వాడు భూమి మీద అపవాదానికి ఉన్నాడు. లోకరాజ్యాలన్నీ నేను జయించేశాను, లోకరాజ్యాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి, వీరందరం కూడా నా స్వాధీనంలోకి వచ్చేసారు. నువ్వు ప్రయాసపడటం వ్యర్థమే, ప్రాణం పెట్టడం వ్యర్థమే, ఒకసారి సాగిలపడి నమస్కారం చేస్తే నీకు ఈ లోకరాజ్యాలన్నీ నేను ఇచ్చేస్తానని చెప్పేసి యుక్తిగా మాట్లాడాడు కదా. కానీ దేవుడు సమాధానము ఇచ్చాడు. సాతానా ఓ అని గద్దించాడు. గద్దించి ఏం చేశాడు? పారబోరాడు. కానీ ఎవరి చేత సాతాన్ని జయించాలని? ఎవరి చేత సాతాన్ని జయించాలని చెప్పండి. మా పిల్లలు ఉన్నారు కింద భూమి మీద. ఎవరు? మా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలే నిన్ను జయిస్తారు. నేను కాదు. ఎవరు? నేను కాదు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలే నిన్ను జయిస్తారు అనే ధైర్యంతో దేవుడు ఆ మనస్సును కలిగి ఉన్నాడు. మనం ఓడిపోయిన జాబితాలో ఉంటున్నామా? జయించే వారి జాబితాలో ఉంటున్నాం. కనుక లోకము అయితే పరలోక సైన్యం ఉన్నది, లోక సైన్యము ఉన్నది. పరలోక సైన్యము దేవుని భయపడుతున్నాం. అయితే దేవుడు ఏమంటున్నారంటే తోతలకు మీరు తీర్పు తీర్చేవారుగా అంటారు. ఎలాంటి స్థానం ఇవ్వబోతున్నాడు? రక్త మాంసాలు కలిగినటువంటి ఈ మానవులకి దేవుడు ఏ రూపం ఇవ్వబోతున్నాడు? మహిమ రూపం ఇవ్వబోతున్నాడు. ఆ మహిమ రూపము పరలోకంలోనికి వెళ్ళి ఆ రూపంతో కలుసుకుని వాళ్ళకు. కానీ ఈ శరీరము, ఈ మహిమ శరీరము దాల్చినటువంటి ఈ మానవ రూపము దేవదూతలకి తీర్పు తీర్చే అంతటి శక్తినిచ్చాడు. మానవుడు సామాన్యుడు కాదు. అవి ఇవన్నీ తెలిస్తే ఏం పోగొట్టుకుంటామండి? ఏం పోగొట్టుకోవాలనుకుంటాం? అసలు సంగతి తెలిస్తే, అసలు రాళ్ళని తెలిస్తే ఏం చెప్తాం? పోతే పోయింది వదిలిపెట్టేస్తామా లేదా? ఏది ముఖ్యమైందో దానికోసం ఎదురు చూస్తామా లేదా? మనకు ముఖ్యమైనది ఏంటో మనకు అర్థం కాక ముఖ్యంగా దానికోసము కనిపెట్టుకుంటున్నాం, ముఖ్యమైన దాన్ని పోగొట్టుకుంటున్నాం. అంతేనా కదండి? ముఖ్యమైన దాన్ని పోగొట్టుకుంటాం, ముఖ్యం కాని దాన్ని కనిపెట్టుకొని ఉండి ముఖ్యమైన వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందే అనుకుంటున్నాం. కనుక ముఖ్యమైనది తెలియక మనుషుడు తను అజ్ఞానంలో పడిపోయి ఉన్నాడు, తానే జ్ఞాని అని అనుకుంటున్నాడు. కనుక పరలోకం నుండి వచ్చినటువంటి ఆ సైన్యము ఈ లోకంలో ఏలదు. కానీ దేవుడు ఈ లోకాన్ని జయించాడు కనుక ఆయన మనకి రాజుగా ఉన్నాడు, ఆయన సైన్యముగా మనం ఈ లోకంలో ఉన్నాము. కనుక ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనకు కావాల్సిందేంటి? ఆయన రాజ్యము, ఆయన నీతి. ఈ శరీరము పోషించబడదా? చెప్పండి. శరీరం పోషించబడదు. చాలా మంది రాత్రి చిన్న వాక్యం చెప్పుకుంటూ మాట్లాడిన మాట ఏంటంటే
దేవుడు రేపు బ్రతుకుతామన్న నమ్మకం నీకుంది కదా, రేపు బ్రతుకుతామన్న నమ్మకం నీకుంది కదా, ఉండే కదా సంపాదించుకున్నాం, ఉండే కదా జీవిస్తున్నాం, రేపు బ్రతుకుతామన్న సంగతి ఉందా లేదా? ఉండే బ్రతుకుతున్నాం కదా. మరి రేపు నీకు భోజనం పెట్టాలన్న సంగతి దేవుని గురించి నమ్మకం లేదా నీకు? రేపు బ్రతుకుతామన్న సంగతి నీకు నమ్మకం ఉందా లేదా? రేపు కోసం అన్ని సమకూర్చుకుంటున్నావా లేదా? అవునా? మరి నీ మనసే రేపు బ్రతుకుతామన్న దేవుడు నన్ను బ్రతికిస్తాడని దేవుడి మీదే నమ్మకం పెట్టుకొని రేపటి కోసం సమకూర్చుకుంటున్నావు కదా. మరి రేపు దేవుడు భోజనం పెడతాడులే నాకు అనే నమ్మకం ఎందుకు లేదు నీకు? చెప్పండి, దీనికి సమాధానం ఉందా మన దగ్గర? అమ్మా, ప్రతి మనిషి ఏమైపోతున్నారు? అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా, విశ్వాసం లేనటువంటి వారుగా, విశ్వాసంలో బలపడలేనటువంటి వారుగా, నిరీక్షణ లేని జనముగా, నిబంధన చేసుకున్నాం కానీ నిబంధన లేని వారుగా జీవించే వ్యక్తిత్వంలో ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? దేవుడు రేపు మనం ఉంచుతాడనే కదా జరగబోయే వాళ్ళు ఇల్లు కట్టుకుంటాం, పెళ్లి చేసుకుంటున్నాం, సమకూర్చుకుంటున్నాం, దాచుకుంటున్నాం, చదివిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏదైనా చేస్తున్నాం, ఏదైనా చేస్తున్నాం. రేపు భోజనం పెట్టడా? రేపు భోజనం పెట్టడా? ఆదివారం ఎందుకు ప్రార్థనలకు రాలేకపోతున్నారు? మరి జీతం పోతే జీతం పోతుందనేగా. అసలు జీతం లేకుండా ఆ రోజు హఠాత్తుగా రేపు ఏమి సంభవించబోతుందో నీకు తెలియదు అని ఉంటుంది కదా. అక్కడ ఏంటి సార్ చెప్తున్నా? మాట విన్నవాడు హఠాత్తుగా అంటే కూరగాయలు పట్టుకాడ ఒక అతను కూరగాయలు వేలం చేస్తా తక్కువ పడిపోయాడంట. ఏంటి పడిపోయాడని చూస్తే హార్ట్ అటాక్ అంట. ఏమైపోయింది? హాస్పిటల్ తీసుకెళ్ళిపోయింది ఇంటికి. ఏమైపోయింది? వాళ్ళు మనోళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంచి మరణం వచ్చింది. ఎలాంటి మరణం వచ్చింది? మంచంలో పడకుండా వచ్చిన మరణం అంటారు. ఎన్నిసార్లు చెప్పినా వినని వానికి ఏమొస్తుంది? హఠాత్తుగా వస్తుందంట, అకస్మాత్తుగా వస్తుందంట. ఏంటది? మరణము, నాశనము. కనుక మనం ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వినేవాడుగా ఉన్నాము కానీ అనుకరణ చేసేవాడుగా లేదు. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో 20వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. చాలా సార్లు ఈ వాక్యం మనకి కంటొస్తాయి కదండి. పోయినసారి కంటొస్తాం వాక్యం చాలా. అప్పుడు ఇప్పుడు దాని గుర్తుంది కదా. కంటస్థ వాక్యం అంటే గంటల్లో నేర్చుకుని చెప్పొచ్చు. కొంతమంది తెలియగల వాళ్ళు 2 నిమిషాలు చెప్తారు, గంటలో చెప్తారు. ఉంది మన మనసులో సంవత్సరం అయిపోయినా ఉంది. ఇప్పుడు ఇది మనం వెలుగులోకి తెచ్చుకున్నాం. సంవత్సరం అయింది కదా, పోయిన సంవత్సరం ఇది కూడా చెప్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. ఎప్పుడైనా ఈ పని చేసావా? కంటస్థం వచ్చాడు లేదా? చెప్పండి. ఎప్పుడైనా ఈ అతిక్రమము అనేది ఎప్పుడైనా జీవితంలో ఈ సంవత్సర కాలంలో, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 28వ తారీఖు చదువుకున్నాం. ఈ మాటకి జవాబు ఉందా నీ దగ్గర? దాచిపెట్టివాడు వర్ధిల్లడు.
దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాలి. దేవా నన్ను కరుణించు. లోపలేముంది? అది తీసేయి, నేను కరుణిస్తా. నన్ను కనికరం, నా పైన కనికరం చూపించు, నన్ను కరుణించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. లోపలేముంది? అతిక్రమం ఉంది. అతిక్రమాన్ని తీసివేయి. కథలు చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం అండి? కథలు చెప్పుకుంటాం. ఎక్కడ? యెహోషువ గ్రంథంలో ఎవరున్నారండి? ఆకాను యోధా గోత్రికుడు ఏం చేశాడు? శాపగ్రస్తమైంది, శపితమైంది, తీసుకోవద్దు అని ఆజ్ఞ చట్టము జారీ చేయబడింది. ఆ చట్టము జారీ చేయబడినప్పుడు వచ్చాడు, వాళ్ళు వెళ్ళారు. ఆశించకూడని దాన్ని ఆశించి ఏం చేశాడంటే తీసుకొని దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు? గుడారంలో దాచుకున్నాడు. ఎవరికి కనపడకుండా దాచుకున్నాడు. పక్కనోడికి ఏమైనా కనపడితే ఒకవేళ పలానాడు చేశారు. ఎవరయ్యా మీరు, ఎవరయ్యా మీరు, ఎవరంటే పలానమ్మ, పలానమ్మ, పలానయ్యా, పలానయ్యా అని చెప్పుకుంటారు. ఎవరికి కనపడకుండా